Hi guys, today we discuss problem number 11. Prepare Sudha account from the following transaction. Amount due from Sudha 8,000. Goods sold to Sudha 11,000. Goods returned by Sudha 4,000. Cash received from Sudha 3,000. Received check from Sudha 6,000. Sudha account settled with 10% discount. ఇది మన క్వశ్చన్. ఓకే, ఇది మన క్వశ్చన్. మనం దీని అకౌంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి. Sudha account. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా. నేను డేట్స్ రాస్తలేను, మీరు క్వశ్చన్ లో ఆన్సర్ నేను ఇచ్చినప్పుడు సరే డేట్స్ కూడా రాదు, ప్రాబ్లమే కదా. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా. మీకు ఇంతకుముందు లెడ్జర్ గైడ్లైన్స్ లో చెప్పాను. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే అమౌంట్ డ్యూ ఫ్రమ్ అన్నప్పుడు టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వస్తుంది. ఆన్ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి ఫెబ్ 01 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత అమౌంట్? 8,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు సుధా ఆన్ ఫోర్త్ రోజు గూడ్స్ సోల్డ్ చేసింది సుధా. టు సేల్స్ ఎంత అమౌంట్? 11th ఆన్ 4th ఫెబ్. ఓకే, నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ బై సుధా. సేల్స్ వచ్చింది, దీనికి ఎండ్స్ కూడా రాస్తున్నాను. అమౌంట్ డ్యూ ఫ్రమ్, దీనికి సోల్డ్ గూడ్స్ టు. నెక్స్ట్ ఆన్ ఫిబ్రవరి 12th బై సేల్స్ రిటర్న్ ఎంత అమౌంట్? 4,000. ఇక్కడ గూడ్స్ హింట్, గూడ్స్ రిటర్న్డ్ బై. హింట్స్ ఎగ్జామ్ లో రాయొద్దు, హింట్స్ ఎక్కడ కూడా ఎగ్జామ్స్ లో రాయొద్దు. మన క్లారిఫికేషన్ కోసం నేను డిస్కస్ చేస్తున్నాను. మీకు సాఫ్ట్ కాపీ ఇచ్చినప్పుడు దాంట్లో ప్రింట్ తీసుకొని చెక్ చేసుకొని దాంట్లో హింట్స్ రాసుకోండి, ఎగ్జామ్ లో రాయొద్దు హింట్స్. ఓకే, నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా బై క్యాష్ అకౌంట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హింట్స్ ఎంత? క్యాష్ రిసీవ్డ్ 3,000 రూపీస్. ఓకే, as well as by check received check from Sudha by bank. ఇక్కడ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్. ఓకే, ఎంత అమౌంట్? 6,000. క్లియర్. నెక్స్ట్ ఇంకా అకౌంట్ అయిపోలేదు, ఎంట్రీస్ అయిపోయినాయి. మన అకౌంట్స్ ఏమైపోయినాయి? ఎంట్రీస్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ నా రైటింగ్ జర బాగాలేదు, ప్రాక్టీస్ చేయాలి, టైం పడుతుంది. ఓకే, ఈ డేట్స్ కూడా రాస్తాను. 16th ఇది 22nd. ఎంట్రీస్ అయిపోయినాయి. 5 ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేసుకున్నాం. ఇక్కడ లాస్ట్ 28th ఫిబ్కి వాడు ఏం చెప్పాడంటే సుధా అకౌంట్ సెటిల్ చేయమని 10% డిస్కౌంట్స్కి.
10% డిస్కౌంట్. మనము దీంట్లో ఫస్ట్ డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ రాస్తాను చూడండి. క్యాలిక్యులేషన్ వర్కింగ్ నోట్ నెంబర్ 1. Discount equal to total of debit side minus total of credit side బ్రాకెట్స్ పెట్టుకోండి ఇది ఇంటూ 10%. క్వశ్చన్లు ఇచ్చారు 10%. ఓకే, టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ ఏమేమి వస్తాయి ట్రాన్సాక్షన్స్ 8,000 ప్లస్ 11,000 మైనస్ 4,000 ప్లస్ 3,000 ప్లస్ 6,000 క్రెడిట్ సైడ్ ఇంటూ 10%. 10% క్లియర్. ఇది ఎంత అమ్మా 8,000 ప్లస్ 11,000 నథింగ్ బట్ 19,000 మైనస్ 4 ప్లస్ 3 7 7 ప్లస్ 3 13,000 ఇంటూ 10%. సారీ 10% is nothing but 6,000 into 10% is nothing but 600 rupees. ఎక్కడ రాసుకోవాలి డిస్కౌంట్ కాలం రాసుకోవాలి బై డిస్కౌంట్ అకౌంట్ 600. ఇది వర్కింగ్ నోట్ నెంబర్ 1. ఇది హ్యాండ్ రిటర్న్ నోట్స్ లో మీకు మంచిగా డీటెయిల్ గా రాశాను, సాఫ్ట్ కాపీలు. సారీ. నెక్స్ట్ అమౌంట్ సెటిల్ చేయాలి. అమౌంట్ సెటిల్ అడ్జస్ట్మెంట్ రాసుకోండి. వర్కింగ్ నోట్ నెంబర్ 2 అమౌంట్ సెటిల్మెంట్ అడ్జస్ట్మెంట్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ మైనస్ total of credit side minus including discount including discount amount also. ఇక్కడ చూడండి 19,000 మైనస్ 13,000 ఇంక్లూడింగ్ డిస్కౌంట్ అన్నా కాబట్టి ఇంకొక 600 డిడక్ట్ చేయండి. ఎంత వస్తుంది 5,400 రూపీస్ అనేది మన సొల్యూషన్ ఆన్సర్. ఇది అమౌంట్ సెటిల్డ్. ఎంతకు 5,000. 6,000 పే చేయాలి యాక్చువల్గా. 5,400 మాత్రమే రిసీవ్ చేసుకుంటాం ఎందుకంటే 600 డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది మనకు. ఓకే, ఇప్పుడు రాసుకుంటాం చూడండి. క్లోజింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ సారీ క్యాష్ అన్నాడు, సెటిల్మెంట్ అన్నాడు కదా. క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత 5,400. టోటల్ ఎంత వస్తుందమ్మా 19,000 క్రెడిట్ సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్ కూడా 19,000 వస్తుంది. చెక్ చేసుకున్న ఆన్సర్ ఇంతే ఉంటుంది మనకు. ఇది 5 మార్క్స్కి వస్తుంది ఈ క్వశ్చన్. ఓకే, మా ఆన్సర్ చూసుకోండి ఒకసారి. వర్కింగ్ నోట్స్ ముందే రాశాను, లాస్ట్కి రాయాలి. ఇది మన ఆన్సర్. సారీ తప్పమ్మా, ఇది అలైన్మెంట్ వెళ్ళిపోయింది ఎక్కడెక్కడ. సరే, నేను ఈ ఆన్సర్ అయితే చూపించాను కదా, దీని ఆన్సర్ ఇది. సుధా అకౌంట్ ఆన్సర్ ఇది. సుధా అకౌంట్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం అలా డిస్కస్ చేస్తాం.